నవీన్ గారు ఇందాక మీ వీడియో చూసాం. ఎలా ఎలా దీనికి సార్ సొల్యూషన్ ఏంటండి? జస్ట్ వచ్చి ఇప్పుడు నరేష్ కుమార్ రేపు పొద్దున వచ్చి సారీ అండి అంటాడు, క్షమించేద్దామా? సార్ ఒకటి సార్, తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇది కోట్లాది మంది భక్తులుగా మేమంతా స్థానికులుగా గతంలో ఎప్పుడూ చూడలేదండి. ఇప్పుడు మీరన్నట్టు ఆ వీడియో దొరికింది కాబట్టి ఈరోజు మనమంతా ప్రశ్నించగలుగుతున్నాం. లేదంటే ఖచ్చితంగా టీటీడీ ఉన్నతాధికారులు ఆ ఉద్యోగస్తుని ట్రాన్స్ఫర్ చేయడమో, లేదంటే అతని మాటలు బోర్డు మెంబర్ మాటలు విని అతన్ని సస్పెండ్ చేయడమో చేస్తారు. దానికి ఉదాహరణ ఇటీవల చక్ర స్నానం జరిగే సందర్భంగా అక్కడ ఒక బోర్డు మెంబరు సభ్యురాలు కోనేరులోకి పోవాలని చెప్పి గేట్లు దిమ్మని చెప్పింది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అమ్మ పై అధికారులు ఉత్తర్వులు లేనిదే మేము బీగాలు తెరవకూడదు, కాబట్టి మీరు వెళ్ళేదానికి లేదంటే నన్ను బోర్డు మెంబర్ని నన్నే నువ్వు నిలేస్తావా అని చెప్పి ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బదిలీ చేసేశారండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నతాధికారులుగా ఏదన్నా పొరపాటు జరిగితే అది టీటీడీ ప్రతిష్టకే భంగం వాటిల్లుతుంది. మీరే టీటీడీ ఉన్నతాధికారులే ఉద్యోగస్తులకి పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు, మీరు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించద్దండి, మన విధులు మనం సక్రమంగా నిర్వహించాలి అని మీరే చెప్తారు. ఇప్పుడు బోర్డు మెంబర్లు అంటే నేను ఒకటి అడుగుతున్నాను సార్ మీ ద్వారా, అసలు వాళ్ళు ఏమన్నా దైవాంశ సంభూతుల ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడ్డారా? నేను నిజంగా పచ్చిగా మాట్లాడాలంటే నిరుద్యోగులండి, రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రం అని గతంలో కూడా చెప్పాం మేము. గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళని హెచ్చరించాం, తిరుమల శ్రీవారి సన్నిధిలో అహంకారం అధికారం శాశ్వతం కాదు, శ్రీవారికి సేవకులుగా పనిచేయండి అని చెప్పి. ఈ రోజు బోర్డు సభ్యులు అనేవాళ్ళు 2 సంవత్సరాలు ఆయారాంలు గాయారాంలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. 38 సంవత్సరాలు సార్ టీటీడీ ఉద్యోగస్తుడు ఒక అటెండర్ పనిచేసేది టీటీడీలో. అతని టర్మ్ లో 38 సంవత్సరాల్లో దాదాపు 19 బోర్డు చైర్మన్ని సభ్యుల్ని చూస్తాడు, 15 ప్రభుత్వాలని చూస్తారు. వాళ్ళు పదవీ విరమణ చేసే లోపల ఎంతో మందిని చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు హోందాగా గౌరవంగా ఉద్యోగస్తులతో మమేకమయ్యి తిరుమల శ్రీవారి ఆస్తులను సామాన్య భక్తులకు సేవ చేయండి అని చెప్పని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా బోర్డు సభ్యులుగా నియమిస్తారండి. దానిని వీళ్ళు ఒక కార్పొరేట్ కంపెనీకి సిఇఓ లాగా అతను, ఆయన పేరు ఆ నరేష్ అనే అతను మాట్లాడుతా ఉంటే ఉద్యోగస్తుని విధుల్లో ఆయన బాధ్యత అక్కడ గేట్ కాడ, రేపు గేటు తెచ్చేసి ఎవడున్నా అనామకుడు లోపలికి పోతే ఏమంటారు, ఆలయ భద్రత గాలిలో దీపంలా మారిపోయింది, టీటీడీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యము అని చెప్పి మనమే మాట్లాడతాం. అలాంటిది బోర్డు సభ్యుడు గేటు తెరిచే లోపలే నానా దుర్భాషలాడి, అక్కడ అధికారి విజిలెన్స్ అధికారి ఉన్నాడు, పక్కన టీటీడీ అధికారులు ఉన్నారు, ఉన్నతాధికారులు, వాళ్ళ సమక్షంలో వీడిని బయటికి పంపించు అంటే నువ్వు టెంపరీ అయ్యా, నువ్వు టీటీడీ ఉద్యోగస్తుని బయటికి పంపించేదండి. 2 ఏళ్ళు అయితే మిమ్మల్ని మెడబట్టి తోస్తారు. మీరు అది గుర్తుపెట్టుకోండి. తిరుమల శ్రీవారికి సేవకులుగా పనిచేస్తేనే మీకు ఆ గౌరవం చిరస్థాయిగా ఉంటుంది. ఆ పదవిలో నుంచి దిగేసినా కూడా ఎంతో మంది చైర్మన్ బోర్డు సభ్యులు. నవీన్ గారు అసలు ఈ గేట్ లోంచి ఎందుకు అలౌ చేయాలి ఆయన్ని? బేసిక్గా ఈ గేట్ ఓన్లీ వివిఐపీలకు మాత్రమే కదా. అంటే అతను గుళ్ళో నుంచి బయట వస్తున్నాడు సార్. సాధారణంగా ఏమంటే కొంతమంది నడవలేని వాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు, సామాన్య భక్తులు కూడా అక్కడికి వచ్చి చూస్తే వాళ్ళ పరిస్థితి చూసి పాపం అయ్యో అంత దూరం చుట్టుకొని రావాలి కదా అని బీగం తెరుస్తారు. దానిలో ఏమి తప్పులేదు, బయట వచ్చే ఎగ్జిట్ గేట్ అది, లోపల పోయేదానికి కూడా అదే దారి వాడతారు. కానీ ఇతను దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఆయన వస్తున్నాడని గమనించి బీగం తెరవలేదు అని చెప్పి ఆయన ఓని రెచ్చిపోయాడు. నువ్వు ఒక్క నిమిషం నిలబడలేనోడు నీకు బోర్డు సభ్యత్వం ఎందుకండి? ఇలాంటి వాళ్ళని బోర్డులో పెట్టడం ప్రభుత్వాలకు కూడా చెడ్డపేరండి. ఎందుకంటే ఈ టీటీడీ ప్రతిష్ట దిగజార్చే వ్యవహరించే ఇలాంటి సభ్యుల కారణంగా ఉద్యోగస్తులు కానీ ఒక్క నిమిషం నువ్వు తిరగబడి నిన్ను కానీ బోర్డు సభ్యుడు మాట్లాడాడు సార్, అదే మాట తిరగబడి ఆ ఉద్యోగస్తులు నిన్ను అడిగింటే ఏం పరిస్థితి అండి? ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ నువ్వు? అతను సామాన్య ఉద్యోగస్తుడైనా పెద్ద ఉద్యోగస్తుడు. ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా సార్, ఈ రోజు చిన్న ఉద్యోగస్తుని బెదిరించాడు బోర్డు మెంబరు, రేపు బోర్డు సభ్యులంతా కలుసుకొని ఈఓని అడిషనల్ ఈఓని బయట వెళ్ళిపోండి అంటారు. బోర్డు సమావేశం నుంచి వెళ్ళిపోతారా? అంటే మీరు కేవలం తాత్కాలికంగా ఉంటే సభ్యులు మాత్రమే. మీరేం చేయాలి? సూచనలు సలహాలు బోర్డు సబ్జెక్ట్ తీసుకొచ్చి అయ్యా ఈ పని చెయ్యాలి, ఇక్కడ ఖర్చు పెట్టాలి, ఇది సౌకర్యాలు కల్పించాలి భక్తులు అని చెప్పేదానికి మీ బోర్డు సభ్యత్వాన్ని వినియోగించుకోవాలి తప్ప
మీ దర్పాన్ని ప్రదర్శించేదానికి ఇదేం టీటీడీ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదండి. మీరేం సిఇఓలు కాదు. మీరు ఓన్లీ ఆడొచ్చి సలహాలు ఇచ్చేదానికి మాత్రమే బోర్డు సభ్యత్వం అన్న విషయాన్ని మైండ్ లో పెట్టుకోండి. ఇది మీ నరేష్ అనే ఒక్కడికే కాదండి, అందరికీ కూడా ఇది హెచ్చరిక లాంటిది. గతంలో పుష్కరంలోకి పంపలేదని ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేశారు. అట్లా కాదు నవీన్ గారు, గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సందర్భంలో ఒక జంబో పాలక మండలి ఉండేది. జంబో అని దాదాపు 54-55 మంది ఉన్నట్టున్నారు. సరే, ఆ రోజు వచ్చిన విమర్శ ఏంటంటే శేఖర్ రెడ్డి అని ఆయన చెన్నై, ఆయన మీద ఒక అలిగేషన్ వచ్చింది. ఏదో పెద్ద స్కామ్కి సంబంధించి ఆయన ఇంట్లో డబ్బు కట్టలని బీభత్సం అనేది హడావిడి అంతా జరిగింది. అలాగే సాహితీ కన్స్ట్రక్షన్స్ అని సమ్ నారాయణ ఎవరో సాహితీ కన్స్ట్రక్షన్స్ అనుకుంటా, ఆయన ఒక స్కామ్లో ఇరుక్కున్నాడు. ఆయన ఇమీడియట్గా అప్పుడు తొలగించారు. సాహితీ కన్స్ట్రక్షన్స్ ఓనరు సంథింగ్ నారాయణ ఏదో పేరు ఉంటుంది, ఆయన్ని ఇమీడియట్గా బోర్డు నుంచి తప్పించారు. సో ఇప్పుడు యావత్ శ్రీవారి భక్తులు ఎవ్వరూ కూడా క్షమించరు ఈ ఘటనని. అవును సార్, ఎవ్వరూ కూడా క్షమించరు. సో ఈ విధంగా దేవుడి సన్నిధిలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి, ఎక్కడెక్కడి నుంచి తరలొస్తారండి గోవిందా గోవిందా అంటూ. అలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో దేవుడి విగ్రహం ఎదురుగా కూర్చాడు ఈ కోతలు. అవును సార్, కరెక్ట్గా స్వామివారి ఎదురుగా, స్వామివారు కూడా చూస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా. సో ఈ తప్పుని క్షమించాలా, ఇతన్ని బోర్డు నుంచి తప్పించాలా లేదా? క్షమించరాని తప్పు సార్ ఇది. ఖచ్చితంగా అతనికి ఏమాత్రం స్వామివారి మీద భక్తి ఉన్నా, నైతిక విలువలున్నా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూడమని చెప్పండి. ఆ వీడియో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతను కొనసాగాలంటే కొనసాగమని చెప్పండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ మాటల్ని అంగీకరించరండి. గౌరవంగా అతనే రాజీనామా చేసేసి వెళ్ళిపోతే 10 మందికి ఆదర్శంగా నిలబడతాడు. లేదంటే జీవితకాలం ఒక సంఘటన జరిగింది అనేది చిరస్థాయిగా చరిత్రహీనుడిగా మిగిలిపోతాడండి. ఒకవేళ వీళ్ళు వదిలేసినా వెంకటస్వామి వదిలిపెట్టడేమో నేను అనుకోను. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు జరిగిన తప్పు, ఆయన సేవలో ఉన్న ఒక ఉద్యోగిని ఈ విధంగా ఓ బోర్డు సభ్యుడు ఇష్టం వచ్చినట్టు థర్డ్ క్లాస్ నా కొడుకు అని వివక్ష చూపించి, దేవుడి ముందు వివక్ష ఏంటండి? దేవుడి ముందు వివక్ష ఏంటి? ఇది కండకవరం కింద కదా, ఇది అహంకారం కదా. నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేనేం కూసినా పడతారు జనం. సార్, నేను మీ ద్వారా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా టీటీడీ చైర్మన్ గారికి, బిఆర్ నాయుడు గారికి, ఈవో శ్యామలరావు గారికి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి, మీరు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏదైతే ఉద్యోగస్తుల మీద వెంటనే సస్పెండ్ చేస్తారో, ట్రాన్స్ఫర్ చేస్తారో, అలాంటి పరిస్థితి ఈరోజు బోర్డు మెంబర్ తప్పు చేశాడు. మీరు ఏం సమాధానం చెప్తారు భక్తులకి? వెంటనే ఆయన దగ్గర గౌరవంగా రాజీనామా చేయించండి, లేదా బహిరంగ క్షమాపణ అదే సన్నిధిలో అదే గేట్ కాడ నిలబడి చెంపలేసుకొని అతన్ని చేయి పట్టుకొని తప్పు అయిపోయింది, నేను ఉద్యోగస్తుల్ని పొరపాటుగా మాట్లాడాను, నాకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని క్షమాపణ కోరితే మీ మర్యాదగా ఉంటుంది. లేదంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, టీటీడీ ఉద్యోగస్తుల తిరుపతిలో పుట్టిన మాలాంటి స్థానికుల సహనాన్ని దయచేసి చేతగానితనంగా చూడొద్దండి. మేమే మీలాగా విచక్షణ గాని కోల్పోతే 6 నిమిషం మీరు మీ గమ్యస్థానాలకు కూడా చేరుకోలేరు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని తిరుమల శ్రీవారికి, టీటీడీ ఉద్యోగస్తులకి గౌరవం ఇచ్చి సేవకులుగా మాత్రమే బోర్డు సభ్యులు పనిచేయాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను సార్. ఎస్, అంటే ఈయన బీజేపీ లాబియింగ్తో వచ్చాడని చెప్తూ ఉన్నారండి. అసలు ఎవరు ఈయన నరేష్ కుమార్ అని? ఆయన బెంగళూరుకు సంబంధించి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సిఫార్సుతో టీటీడీ బోర్డులోకి తీసుకున్నారని చెప్తున్నారు, నిజమేనా? సార్, పార్టీలతో సంబంధం లేదు. కూటమి ఈ రోజు బోర్డు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఎవరు కూడా, చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతిలో సార్ దేవాలయాలకు సంబంధించి ఒక పెద్ద సదస్సు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, ఫడ్నవీస్ గారు, గోవా ముఖ్యమంత్రి గారు, ముగ్గురు ముఖ్యమంత్రులు దేవాలయ వ్యవస్థను మనం ఏ విధంగా కాపాడుకోవాలి, తిరుమల శ్రీవారి సన్నిధిలో తప్పు చేస్తే ఎటువంటి శిక్ష భవిష్యత్తులో కాదు ఈ రోజే అనుభవించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారి భక్తుడిగా ప్రత్యక్షంగా హెచ్చరించాడు. అది హెచ్చరించి 24 గంటలు కాకముందే టీటీడీ బోర్డు మెంబరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించారంటే ఖచ్చితంగా దీన్ని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వెంటనే ఆయన చర్యలు తీసుకుంటారు కాబట్టి ఆయన ఖచ్చితంగా దీని మీద స్పందించి అతన్ని బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేస్తారని మేమంతా కూడా ఎదురు చూస్తున్నాం. ఒక్కసారండి జనాలందరికీ ఒక్క క్లారిటీ, చూస్తున్న వ్యూయర్స్ అందరికీ కూడా, ఆ మధ్యలో నరేష్ కుమార్ అనే ఆయన్ని చూసి చాలామంది స్వామివారి ఆలయ అర్చకుడేమో అనుకుంటున్నారు కొంతమంది.
ఎందుకంటే ఆయన సార్. గెటప్ అంతా కూడా అలా ఉంది కాబట్టి ఆయన అర్చకుడు అనుకుంటున్నారు. కాదండి, ఆయన టీటీడీ బోర్డు మెంబర్. కాకపోతే మరి సాంప్రదాయాన్ని ఏదో కొనసాగిస్తూ ఆ రకంగా ఉన్నారు. ఆయన ఆకారం చూస్తుంటే అచ్చం తిరుమల టెంపుల్లో అర్చకుడు మాదిరిగానే కనిపిస్తుంది, గౌరవంగా, హుందాగా, పవిత్రంగానే కనిపిస్తుంది. కానీ నోరుప్పితే మాత్రం ఎదుటి మనుషుల్ని నీచంగా చూసే స్వభావం, అసలులో ఉన్న ఒరిజినాలిటీ మొత్తం కనపడుతోంది. సో అందువల్ల అర్థం చేసుకోండి. ఇంకో రెండోది ఏంటంటే, చాలామంది సోషల్ మీడియాలో కోచింగ్ చేస్తున్నారు, ఈయనేదో ఆయన తిట్టుంటాడు అందుకని ఆయన ఈయన తిట్టాడు. తిట్టే ఆస్కారం ఉండదండి అక్కడ, ఎందుకంటే సీసీ కెమెరాలు ఉంటాయి, ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది. టీటీడీ అక్కడ ఉద్యోగులు ఎవరైనా సరే పర్టికులర్గా భక్తులను ఉద్దేశించి కానీ ఆ బోర్డు మెంబర్లను ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించాను ఏది మాట్లాడినా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఉద్యోగం పోతుంది. రెండోది వచ్చి, ఈయన టీటీడీ బోర్డు మెంబర్లు ఎంతమంది, చాలా తక్కువ మంది ఉన్నారు. గతంలో 54 మంది లేరు కదా, 15-16 మందో ఉన్నారు, 18 మందో ఉన్నారు. సో ఈ 18 మందిలో టీటీడీ బోర్డు మెంబర్ ఎవరో, భక్తుడు ఎవరో, అక్కడ ఉన్న ఉద్యోగి ప్రతి ఒక్కరికి తెలుసు. అందులోనూ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎదురుగా, అంటే ప్రధానమైన ఆలయంలో ఆ తలుపు దగ్గర, ఆ డోర్ దగ్గర ఉండే ఉద్యోగికి ప్రతి ఒక్కళ్ళు తెలుసుంటారు. ఆ ప్రోటోకాల్ అంతా కూడా, రూల్స్ అన్నీ అతనికి తెలుసు. తెలియకుండా అక్కడ ఎవరికి కూడా డ్యూటీ వేయరు, ఎందుకంటే ఎవరికి గేట్ తీయాలి, ఎవరికి గేట్ తీయకూడదు అనేది. రెండోది, ఈయన టీటీడీ బోర్డు మెంబర్ అన్న విషయం అతనికి తెలుసు. కాబట్టి ఆ ఉద్యోగి అతన్ని తిట్టడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. మా అంటేనే తీనని ఉంటాడు, ఇటు నుంచి వెళ్ళకూడదు సార్, రూల్స్ ఒప్పుకోవు, మా టీటీడీ నిబంధనల ప్రకారం ఈ గేట్లోంచి వెళ్ళకూడదు, మిగిలిన భక్తుల మాదిరిగా మీరు ఆ గేట్లోంచి వెళ్ళండి అని చెప్పి ఉండొచ్చు. తిరుమల కొండ మీదకి వెళ్ళే ప్రతి భక్తుడికి తెలుసు, దర్శనం చేసుకున్న తర్వాత మనందరం ఎటువైపు నుంచి బయటకు వస్తాం, ఈ గేట్లోంచి ఎప్పుడు కూడా మనం రాం, ఈ గేట్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది. కరెక్ట్గా ఎదురుగా స్వామివారి గుడిలో ఆలయ లోపలికి వెళ్ళే గుమ్మం ఎదురుగా ఉండేదే ఈ గేట్. అంటే గొల్ల మండపానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది. ఇది వీవీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే తీస్తారు. మన నవీన్ గారు చెప్పినట్టు, లేకపోతే ఇబ్బందికరమైన వాళ్ళు ఎవరిని ఉంటే, నడవలేని వాళ్ళు ఎవరిని ఉంటే, అలాంటి భక్తుల్ని అత్యవసర పరిస్థితుల్లో ఈ గేట్లోంచి తీసుకొస్తారు. సో ఆ గేటు దగ్గర ఉన్న ఈ ఉద్యోగి, సార్ ఈ గేట్లోంచి వెళ్ళటానికి వీల్లేదు, అటునుంచి వెళ్ళండి అని చెప్పినందుకు ఆయన ఇట్లా దుర్భాషలాడాడు. ఒకసారి ఈ కామెంట్ చేసిన టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేష్ గారికి మన ఫోన్ లైన్లో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి కాల్ చేయండి. ఎస్ సార్, డైల్ అవుతోంది, లిఫ్ట్ చేస్తారా లేదనేది చూద్దాం. ప్రస్తుతం ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న, ఏదైతే థర్డ్ క్లాస్ నా కొడక అని తిట్టిన టీటీడీ బోర్డు మెంబర్, కర్ణాటకకు చెందిన నరేష్ కుమార్. ಕರೆ ಮಾಡುತ್ತಿದ್ದ ವ್ಯಕ್ತಿಯು ನಿಮ್ಮ ಕರೆಯನ್ನು ಉತ್ತರಿಸುತ್ತಿಲ್ಲ. ఎస్, మరొకసారి డైల్ చేయండి, మరొకసారి డైల్ చేయండి. సో బెంగళూరు వ్యక్తి కాబట్టి దానిలో మెసేజ్ కూడా ఇది కూడా అదే కన్నడలో వస్తుంది. ఎస్, నరేష్ గారికి మరోసారి ట్రై చేస్తున్నాం. ఏదైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఆ వీడియోలో ఉన్న టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్, బహుశా ఇండస్ట్రియలిస్ట్ అనుకుంటా ఆయన, ఈసారి ఫస్ట్ టైం ఆయన బోర్డు మెంబర్గా ఎలక్ట్ అయినట్టున్నారు కర్ణాటక నుంచి. సో రీసెంట్గా అనౌన్స్ చేసిన ఈ పాలక మండలిలో ఆయన ఒక మెంబర్గా ఉన్నారు. అలాంటి మెంబర్ ఈ రకంగా అక్కడ పనిచేసే ఒక ఉద్యోగిని వివక్ష చూపిస్తూ తన అహంకారంతో, థర్డ్ క్లాస్ నా కొడక నన్ను ఈ గేటు తీయనంటావా, పో నువ్వు బయటకు అంటాడు. పోవటం ఏంటంటే ఆయన డ్యూటీ అది. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే, పాలక మండలి సభ్యులు అనేవాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ఎస్, నరేష్ కుమార్తో మరోసారి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకంటే లిఫ్ట్ చేయట్లో లేదు. ನೀವು ಕರೆ ಮಾಡುತ್ತಿದ್ದ ವ್ಯಕ್ತಿಯು ನಿಮ್ಮ ಕರೆಯನ್ನು ಉತ್ತರಿಸುತ್ತಿಲ್ಲ. ఓకే, ఒకటి ఏదైతే ఆరోపణ చేసిన నరేష్ కుమార్తో కూడా ఆయన వివరణ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన కాల్ చేశాం. పోనీ ఏమైనా ఉదయం నుంచి రిగ్రెట్ అయ్యి, నేను చేసింది తప్పు, మీడియా మొత్తం ఏకపడేస్తోంది, నన్ను పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో బూతులు తిడుతూ ఉన్నారు అని ఏమన్నా రిగ్రెట్ అయ్యి కనీసం ఒక పోస్ట్ పెడతారేమో, ఒక వీడియో రిలీజ్ చేస్తారేమని ఎక్స్పెక్ట్ చేశాం. ఆయన ట్విట్టర్ అకౌంట్ కూడా ఓపెన్ చేశాం, ఎస్ నరేష్ కుమార్ అనే ఉంది. ఓపెన్ చేసే ప్రయత్నం చేసి చెక్ చేశాం, కానీ ఎక్కడా కూడా ఆయన ఏమాత్రం రిగ్రెట్ అవుతున్నట్టు కానీ, నేను తప్పు చేశానని అనిపించడం కానీ ఏమీ లేదు. అంటే టీటీడీ ఉద్యోగులంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఒకటి, టీటీడీ బోర్డు మెంబర్స్ అనేవాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, కానీ అక్కడ ఉద్యోగి మాత్రం లోకల్, 35 years అక్కడే ఉద్యోగం చేస్తాడు. అతనికి యావత్ ఆలయం మీద వాళ్ళకి హక్కు ఉంటుంది. ఎందుకంటే శ్రీవారి సన్నిధిలో, శ్రీవారి సేవలో ప్రతి నిమిషం నిమగ్నమై ఉండేది శ్రీవారి భక్తులు. ఇన్ని కోట్ల మంది జనం వస్తూ ఉంటే వాళ్ళందరినీ దర్శనానికి పంపించి
ఇంతమందికి దర్శన భాగ్యం కల్పిస్తున్నదంతా కూడా టీటీడీ ఉద్యోగుల సంగతి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తినే ప్రతి లడ్డూ ప్రసాదం, నువ్వు అక్కడున్న పైన ఉచిత అన్నదానంలో తినే ప్రతి అన్నం మెతుకు టీటీడీ ఉద్యోగులు వండి పెట్టింది. నువ్వు తీసుకునే ప్రతి ప్రసాదం టీటీడీ ఉద్యోగులు తయారు చేసింది వాళ్ళ చేతులతో. సో అలాంటి ఉద్యోగులు నెత్తిన పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ రకంగా కించపరుస్తూ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే పోనీ తిట్టామంటే అర్థం ఉంది, ఓకే వాళ్ళు కూడా తప్పు చేశారు కాబట్టి. కానీ ఇంత దారుణమా, ఇంత వివక్ష, ఈ పాటికే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. బహుశా బీజేపీ మెంబర్ అనే కారణంతో ఏమన్నా దాని గురించి ఏమైనా డిస్కస్ చేస్తున్నారేమో. ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా ప్రస్తుతానికైతే దీని గురించి ఎక్కడ డిస్కషన్ రావట్లా. మరి టీటీడీ బోర్డు అయితే ఇవాళ మీడియాలో నానా హడావిడి అయింది కాబట్టి బాగుండదు అని అన్నట్టుగా వాళ్ళైతే ఏదో అతను వివరణ అయితే తీసుకున్నారు తాత్కాలికంగా. ఏమని తిట్టావు నువ్వు, లేకపోతే వాళ్ళు ఏమని తిట్టారు అన్నట్టుగా వివరణ ఏదో తీసుకున్నట్టున్నారు. దాని మీద యాక్షన్ తీసుకుంటే మాత్రం టీటీడీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది, అక్కడ ఉన్న ఉన్నతాధికారుల ప్రతిష్ట. టీటీడీ పవిత్రమైందే. నవీన్ గారు, ఇప్పుడు ఆయనకి ట్రై చేసామండి, నరేష్ గారికి ఏమాత్రం ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్లు అసలు బేసిక్ ఎన్నిసార్లు దర్శనం కల్పిస్తారండి? వాళ్ళు ఎప్పుడు ఉంటారు సార్, వాళ్ళకి ఒక టైం అనేది ఏం లేదు. రోజుకి టికెట్లు ఇన్ని తీసుకుంటారు. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకురావడము, దర్శనాలు చేయించడము, అంత తప్ప తిరుమల శ్రీవారికి సేవకులుగా, తిరుమల శ్రీవారి ఆస్తులకు సంరక్షకులుగా కొంతమంది పనిచేస్తుంటారు. కొంతమంది ఇలాంటి వాళ్ళు, లేదా కొంతమంది మాకేదో స్టేటస్ సింబల్ లాగా బోర్డు మెంబర్ గా ఉండాలని చెప్పి వచ్చి దర్శనాలు చేసుకుని పోయే వాళ్ళు ఉంటారు చాలా మంది. అర్హత ఉండదండి, అంటే ఐ మీన్ టీటీడీ బోర్డు మెంబర్గా ఎలక్ట్ అవ్వాలంటే ఎవరో ఒకళ్ళు సిఫార్సు చేస్తే చాలా. అంటే నువ్వు శ్రీవారి భక్తుడు అయి ఉండాలి, మంచి పద్ధతి కలవడు అయి ఉండాలి, సర్వీస్ చేసి ఉండాలి సార్. అవన్నీ అవసరమే. ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులు ఈరోజు మఠాధిపతులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. ఈ స్వయం ప్రకటిత పీఠాలు కాదండి, ఒరిజినల్ పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి, వాళ్ళు బోర్డు మెంబర్లుగా ఉంటే వాళ్ళు మంచి ప్రవచనాలు వినిపిస్తారు. ఇలాంటి బూతు ప్రవచనాలు కాదండి, మంచి మాటలు చెప్పేవాళ్ళు. వాళ్ళకి దేవుడి సన్నిధిలో ఉంటే ఆ వైబ్రేషన్స్ వాళ్ళ మనసు మార్చుకొని ఒక సేవకుడిగా పనిచేస్తారు. అంతేగాని ఇలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదండి. ఇది చాలా తప్పు. ఇది నేను ఇప్పటికైనా చెప్తున్నా బిగ్ టీవీ ద్వారా. టీటీడీ చైర్మన్ గారు కూడా దీని మీద వెంటనే స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే బోర్డు అంటే ఒక నరేష్ అనే వ్యక్తే కాదండి, టీటీడీ చైర్మన్ తో కదా సహా సభ్యులు. ఈరోజు టీటీడీలో ఒక ఉద్యోగస్తుడు తప్పు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది అంటున్నారు ఆ ఉద్యోగస్తుడు తప్పుగా మాట్లాడుంటారని. తప్పుగా మాట్లాడంటే డయల్ యువర్ ఈవో అనే కార్యక్రమం ఉంటుంది. ప్రతి చోట కూడా తిరుమల కొండ మీద కంప్లైంట్ బాక్సులు ఉంటాయి. ఆడ మనం ఫోన్ చేసినా, నేరుగా పోయి చెప్పినా వెంటనే ఆ అధికారిని కస్టడీలోకి తీసుకొని